జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది. దేని గురించో ఒక నిర్ణయం తీసుకోవడానికి ట్రై చేస్తుంటే ఎంతో భయం వేసింది, ఏదైనా తప్పు చేస్తానేమో అని. మీరు తప్పు చేస్తారని భయపడ్డారా? అది మిమ్మల్ని ప్యారలైజ్ చేయగలదు తెలుసా? ద పారాలిసిస్ ఆఫ్ అనాలిసిస్. దేవుని శక్తి నా జీవితాన్ని మార్చడం చూశాను కనుక నేను చేస్తున్నది చేస్తున్నాను. ఆయన మీకు చేస్తాడు. ప్రతిదానికి జవాబు దేవుని వాక్యంలో ఉంది. నేను జాయిస్ మేయర్ని. మీరు గాయపడిన ప్రతి చోట దేవుడు స్వస్థపరుస్తాడని నమ్ముతాను. తిరిగి లేక్వుడ్ వద్ద ఉండడం బాగుంది. ఇది అద్భుతమైన చర్చి. మేము టెక్సస్లో ఉన్నాం. ఒక చిన్న టెక్సన్ జోక్ చెప్పాలనుకున్నా సందేశాన్ని మొదలుపెట్టే ముందు. స్థానిక చర్చి నుండి వచ్చిన ఒక ఆయన ఉన్నారు. పెద్ద హ్యాట్ పెట్టుకుని, బూట్స్ వేసుకుని, ఆయన టెక్సస్ డ్రాల్ వేసుకుని లోపలికి వచ్చి అన్నారు, నేను ట్రఫ్లోని హాక్తో మాట్లాడాలి అని. సెక్రటరీ కొంచెం అఫెండ్ అయ్యి ఇలా అంది, మీరు అనేది పాస్టర్ని అయితే మీరు ఆయన్ని పాస్టరు అని పిలవాలి. ఆయన ప్రస్తుతం ఇక్కడ లేరు. అందుకు ఆయన, ఐఎమ్ సారీ, నేను పక్కనే ఆగాను, బిల్డింగ్ ఫండ్కి $10,000 ఇవ్వాలనుకున్నా. ఆమెంది, పోర్కి ఇప్పుడే లోపలికి వచ్చింది. చూడండి, అన్ని చర్చిలా లేదా పరిచర్యల్లా మాకు ఆఫీస్కి ఎన్నో ఫోన్లు వస్తాయి ప్రార్థన అవసరతలకు. వారికి ప్రార్థన అవసరం ఉంటే నాకెంతో ఇష్టం మాకు ఫోన్ చేయడం. అయితే మాకు వచ్చే విన్నపాల్లో టాప్లో 3 విషయాలున్నాయి. ఒకటి స్వస్థత కొరకు, మరొకటి ప్రజలకు ప్రియమైన వారు రక్షణ పొందాలని, ఇక 3వది ఆసక్తికరమైంది, నా జీవితం కొరకు దేవుని చిత్తమును వెదకటానికి ప్రార్థించండి. ఈరోజు మాట్లాడాలి అనుకునేది మన సర్వీస్లో మీ జీవితం గురించి, దేవుని చిత్తమును వెదకడం గురించి. ఎందుకంటే దాని గురించి ఎంతోమంది విసిగిపోయారనిపిస్తుంది. మన జీవితం కొరకు దేవుని చిత్తమును వెతకడం గురించి మనం అలసిపోకూడదు. అది బైబిల్లో ఎంతో స్పష్టంగా కూడా ఉంది. బైబిల్ ఎక్కువగా అందరూ చేయవలసిన జనరల్ విషయాల్నే చెప్తుంది. అయితే మీరు అవి చేయనంత వరకు దేవుడు మిమ్మల్ని చేయమన్న ప్రత్యేకమైన దేనికోసమో చూడ్డంలో అర్థం ఉండదు. నేను దేవుని చిత్తమును వెతకడానికి ట్రై చేస్తున్నాను అనుకోవడం లేదు. బిబ్లికల్గా కూడా యాక్యురేట్గా ఉంటుంది. అలాగే మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదనుకుంటా. మీకు కేవలం దేవుని చిత్తం కావాలి. మీ మనసు మంచిగా ఉండాలి. మీరుగా నిజంగా దేవుడు కోరుకునేది మీరు కోరుకుంటే, దేవుడు చేయమన్నది మీరు చేయడానికి సిద్ధంగా ఉంటే, దేవుడు ఆయన చిత్తములోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. చాలాసార్లు దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు అదెంత సహజంగా ఉంటుందంటే ఏం జరుగుతుందో కూడా గుర్తించము. మనం దేవునితో డీల్ చేసినప్పుడు ఎప్పుడు పెద్ద అసాధారణమైన దానికోసం చూస్తాం. అయితే ఎప్పుడూ అది అలా ఉండదు. ఆయన మన మామూలు జీవితాల మధ్యలోనికి వచ్చి మనల్ని నడిపిస్తాడు. ఒకసారి నేను ఎంతో యంగ్ క్రిస్టియన్గా ఉన్నప్పుడు, ఇప్పటికి 45 ఏళ్లుగా బోధిస్తున్నాను. అంటే బహుశా 45 ఏళ్ల క్రితం విషయం. నేను ఆరంభించినప్పటిది దేని గురించి ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నాను. తప్పు చేస్తానేమో అని ఎంతో భయపడ్డా. మీరెప్పుడైనా తప్పు చేస్తానేమో అని భయపడ్డారా? చూడండి, అది మిమ్మల్ని ప్యారలైజ్ చేయగలదు. ద పారాలిసిస్ ఆఫ్ అనాలిసిస్. ఎంతో ఆలోచిస్తారు. ఎంతగా అంటే అనలైజ్ చేస్తారంటే మిమ్మల్ని ప్యారలైజ్ చేస్తుంది. అందుకనే తప్పులు చేయడం అంటే మనకు భయం. అయితే తప్పులు చేస్తామని భయపడనక్కర్లేదు. ఈరోజు దాన్ని జయించడానికి మీకు హెల్ప్ చేయాలని వాటిల్లో ఇదొకటి. తప్పులు చేస్తామని భయపడకండి. మీ మనసు మంచిదై మీరు తప్పు చేస్తే ఏదో ఒకలా దేవుడు దానిని తీసుకుని మేలుకై వర్క్ చేస్తాడు. మీ జీవితంలోని ప్లాన్ కొరకు తిరిగి ప్లాన్ చేస్తాడు. అప్పుడు ఏదో ఒక విధంగా అది ఎన్నడూ సమస్య కాదు. నేను తప్పులు చేయడం గురించి ఎంతో చింతించేదాన్ని. ఈ నిర్ణయం తీసుకోవడానికి ట్రై చేశాను. నాకు గుర్తుంది, డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ అన్నాను, దేవా, నిన్ను మిస్ చేస్తే ఏమవుతుంది? నిన్ను మిస్ చేస్తే ఏమిటి? దేవుడు చెప్పాడు, నువ్వు నన్ను మిస్ చేస్తే జాయిస్ నేనే వెతుకుతాను. ఆమేన్.
అందుకే మొదలు పెట్టడానికి ముందే నిర్ణయించుకుందాం, దేవుణ్ణి మిస్ చేస్తామేమో అని భయపడ్డం మానివేద్దామని. నీతిపరుడు 7 సార్లు పడి అతడు తిరిగి లేస్తాడు. ఆమేన్. మనం నేర్చుకుంటున్నాం. దేవునికి తెలుసు అది ఆయన స్వరాన్ని ఎలా వినాలో, మనం ఏం చేయాలని ఆయన అనుకుంటాడో, దాన్ని ఎలా తెలుసుకోవాలో, దాన్ని మనం పర్ఫెక్ట్గా చేయాలని ఆశించడు. ఆమేన్. కనుక మీ జీవితం కొరకు దేవుని చిత్తమును వెతకనవసరం లేదు. మీ జీవితం కొరకు ఆయన చిత్తమును కోరుకోవాలంతే. కాబట్టి ట్రై చేయడానికి బదులు నమ్మాలి. దేవుని చిత్తాన్ని వెదకడానికి ట్రై చేయడానికి బదులుగా ఆయనపై విసిగిపోకుండా మీరేం చేయాలనుకుంటాడో చూపించమనండి. మీరు వెయిట్ చేస్తుండగా చెప్పేది వినండి, జీవితాన్ని జీవించండి. సంతోషంగా మీరు వెళ్ళిన ప్రతి చోట ఆయనకు ప్రతినిధిత్వం చేయండి. నిశ్చలంగా ఉండండి. దేవుడు నన్ను చేయమంటున్నాడు అన్న దాని గురించి అప్సెట్ అయితే దేవుడు ఏం చేయమంటున్నాడని నిశ్చలంగా ఉండండి. నా మనసులో ఈరోజు బలంగా ఉంది, ప్రజలు కామ్ డౌన్ అవ్వాలి అని. ఉన్న చోట ఆనందించండి. కొంచెం ఊపిరి తీసుకుని కొంచెం జీవిస్తూ ఉన్న జీవితాన్ని ఆనందించండి. వెళ్లే చోటుకు మార్గంలో ఉన్న చోట ఆనందిస్తూ. ఆమేన్. నేను చాలా ఏళ్ళు మిస్ అయ్యాను, ఎంతగానో ఫోకస్ నుంచాను. అంటే ఇప్పుడు చేస్తుంది చేయడానికి దేవుని నుంచి నాకు స్వప్నము దర్శనము కలిగింది. అయితే అది జరిగేలా చేయడానికి ఎంతో ఫోకస్ నుంచాను. ఏ విధంగానూ దేవుణ్ణి మిస్ చేయకూడదని. నిజం చెప్పాలంటే నేను ప్రయాణాన్ని ఎక్కువగా ఆనందించలేదు. అది అవమానం. ఎందుకంటే జీవితం అనేది నిజంగా గమ్యం గురించి కంటే ఎక్కువగా ప్రయాణం గురించే. మీరు ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడికి అదే చోటైనా సరే చేరుకోగానే మీకు కొత్త స్వప్నం వస్తుంది లేదా దర్శనం. అప్పుడు ఇంకెక్కడికో వెళ్ళడానికి వెయిట్ చేస్తుంటారు. ఆమేన్. కొలసా 3:23-24 ప్రకారంగా మనం జీవించాలి. చెప్తుంది మీరు ఏమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. అది ఆశ్చర్యంగా ఉంటుంది. దేవుని కోసం చేసిన సాధారణమైనవి అసాధారణంగా అవుతాయి. దేవుని కోసం సహజమైనవి చేస్తే సూపర్ న్యాచురల్గా అవుతాయి. దాని గురించి కొంచెంగా ఆలోచిస్తే మీ జీవితం ఎంతో ఉత్సాహంగా అవుతుంది. అంటే ఉదయాన డ్రెస్ అవ్వడం అంత సింపుల్ విషయం కూడా. దేవుని కొరకు డ్రెస్ అవ్వండి. బెస్ట్గా కనిపించడానికి ట్రై చేయండి. అంటే మీరేదో ఫ్యాన్సీ డ్రెస్ని వేసుకోవాలని కాదు, అది క్లీన్గా ఉందా అని చూసుకోండి అంతే. రాత్రంతా డ్రైయర్లోనే ఉంచి 1000 ముడతలతో తీసి దాన్ని ధరించనవసరం లేదు. బయటకు వెళ్లే ముందు మీ జుత్తుని దువ్వుకోవచ్చు. అలా చేయడం ఎప్పుడూ బాగుంటుంది. ఇప్పుడు మనం ఎంతో క్యాజువల్ సొసైటీలో జీవిస్తున్నాం. చాలా క్యాజువల్గా ప్రజలు డ్రెస్ అవుతారు. అది నిజంగా పర్వాలేదు. ఒకానొక సమయంలో ప్రజలు బాల్ గేమ్స్కి 3 పీస్ సూట్స్లో లాంగ్ డ్రెస్సుల్లో వెళ్లేవారు. సూట్స్ వేసుకుని లాంగ్ డ్రెస్సులు వేసుకుని గోల్ఫ్ ఆడిన రోజులుండేవి. మనం అక్కడికి వెళ్ళక్కర్లేదు. క్యాజువల్కి స్లాపీకి మధ్య తేడా మీకు తెలుసు. మనం వెళ్ళిన ప్రతి చోట దేవుణ్ణి రిప్రజెంట్ చేస్తాం కనుక బెస్ట్గా కనిపించాలి. కేవలం నేను దీన్ని అలా విసిరేశాను ఎందుకంటే కొంతమందికి వేరేది మంచిగా తెలియదు. మీరొక లవ్లీ లేడీ క్రిస్టియన్ అయితే మీ బాడీని బాగా కవర్ చేసుకునేలా చూసుకోండి. మీరు ముందే దురాశ కల ఆత్మ కలిగిన పురుషుని శోధనకు గురి కాకుండా ఉండేలా ఎవరైతే తన జీవితంలోనే బాగుపడాలనుకుంటున్నాడో. ఆమేన్. మేము చూడవలసిన అవసరం లేదు. మీ యొక్క షార్ట్ స్కర్ట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఒకసారి డ్రెస్ షాప్కి వెళ్ళడం గుర్తుంది. ఇది ప్రజలు గతంలో స్లిట్ స్కర్ట్స్ వేసుకుంటున్న సమయంలో ఇక్కడి వరకు ఒక లేడీ అలాంటి స్కర్ట్ నాకు అమ్మాలని చూసంది. ఓ హనీ, ఇది మీకెంతో బాగుంటుంది, ఇదే స్టైల్ అంది. నేనన్నా నేను చేస్తుంది స్టైల్ కోసం కాదు. స్కర్ట్ నచ్చింది, అయితే స్లిట్ని ఇక్కడి వరకు కుట్టాలి. కనుక మనం చేసే ప్రతిదీ
మనం దేవుని కొరకు చేయాలి. చెప్తున్నాను, మనం అలా చేస్తే ఆయనకి ఇష్టం. దేవుడు దేన్నైనా ఇష్టపడితే ఆయన ఫీల్ అయ్యే ఆనందాన్ని ఫీల్ అవుతారు. మీరు చేసే ప్రతిదీ దేవుని కోసం చేసినప్పుడు ఎక్కువ సంతోషిస్తారు. 24వ వచనం, ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు కనుక మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. కనుక దేవుని నుంచి వినడానికి ట్రై చేయడానికి బదులుగా మీతో మాట్లాడతాడు అని నమ్మండి. ఆ లోపల మీరు చేసే ప్రతి చిన్న పని ప్రభువు కోసం చేయండి. కొలొస్సే 1:9. పౌలు సంఘం కొరకు వాళ్ళు దేవుని చిత్తమును తెలుసుకోవడం కొరకు ప్రార్థించాడు. ఇది దైనందికంగా ప్రార్థనలో జోడించవలసిన విషయం. అందుచేత ఈ సంగతి విన్న నాట నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందవలనని దేవుని బతిమాలుచున్నాము. దేవుని విషయమైన జ్ఞానమందు నాది కాదు, నీ చిత్తమే నెరవేరునుగాక. మనం ప్రభు ప్రార్థన అనే దానిలోని ఓ భాగం. చాలా సింపుల్. దేవా, నాకు నీ చిత్తం కావాలి, నన్ను నీ చిత్తముతో నింపుము. చూడండి, జీవితంలో మనం చాలా నిర్ణయాలు తీసుకోవాలి. కొంతమంది ఇప్పుడు మీ జీవితంలో డెసిషన్ పాయింట్లో ఉన్నారేమో, ఖచ్చితంగా ఏం చేయాలో తెలియదు. నేనెప్పుడూ చెప్తా, నేను ఎక్కువగా గట్ పర్సన్ని అని. అదేదో క్రూరంగా అనిపించాలని కాదు, ఎక్కువగా లోపల ఫీల్ అయ్యేదే నేను చేస్తాను. మీరు నిర్ణయం తీసుకునేప్పుడు బెటర్గా ఉంటారు. ఒకవేళ మీ ఆలోచనకు దూరంగా ఉండే ఆత్మచే నడిపించబడాలని ఫీల్ అయితే అదొకటి కోరింది. 2 చెప్తుంది, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మికమైన మనిషిని అర్థం చేసుకోడు. మీరు తిరిగి జన్మించిన ఎవరితోనైనా మాట్లాడుతుంటే దేవుని కొన్ని సూత్రాలను గురించి వాళ్ళకి అవి అర్థం కావు, ఎందుకంటే మీకు తెలిసింది వారికి తెలియదు కనుక. చూడండి, మన ఆత్మ విషయం మరియు మన హెడ్ విషయంలోనూ అలానే ఉంటుంది. కొన్నిసార్లు మీ ఆత్మ ఏదో చేయడానికి నడిపిస్తుంది, దాని మీద మీ ఆలోచన ఉంచితే అందులో అసలు ఎలాంటి అర్థం ఉండదు. అందుకే మనం ఆత్మ చేత నడిపింపబడాలి సహజంగా. ఒకవేళ మీరు దేవుడు మిమ్మల్ని ఏదో చేయమన్నాడని ఫీల్ అయితే దానికై అడుగు వేస్తే అది రైటు కాకుంటే తర్వాత ద్వారం తెరుచుకోదు. అది మీరు చేసేది కాదు అని మీకు తెలుస్తుంది. మీ శాంతిని పోగొట్టుకుంటారు, వెనక్కి తగ్గుతారు. కొన్నిసార్లు ఏదో విషయానికే అందరూ ఉత్సాహపడతాం, మన భావాలు అందులోకి వస్తాయి. కొంచెం సేపటి తర్వాత గుర్తిస్తాం, నోప్, నేను చేయాలనుకున్నది అది కాదు. కొన్నేళ్ల క్రితం నేను వెళ్ళాలన్న ఆలోచన వచ్చింది, ఒక కొత్త ఇల్లు కట్టుకుని వెళ్ళాలని. నాకు డేవ్కి ఎక్కువగా హెల్ప్ చేసే మా అమ్మాయికి దగ్గరగా వెళ్ళాలనుకున్నా. దాని గురించి డేవ్తో చెప్పా. స్త్రీలకు శక్తి ఉంటుంది, ఆయనకు నిజంగా వెళ్ళాలని లేదు, ఎలాగో ఒప్పించా. కొన్నిసార్లు నా నోరుని మూయించడానికి బహుశా అన్నది ఒప్పుకుంటారు, ఎందుకంటే ఆయన, అవును చూడండి అక్కడున్నారు, ఓకే నీకు కావాల్సింది చేసుకో, నాకు అనవసరం. సరే, మేమైతే ప్లాన్స్ డ్రా చేయడానికి ఒక ఆర్కిటెక్ట్కి పే చేసే వరకు వెళ్ళాం. దీనికోసం ప్లాన్లు వేయించాం. ఎంతో ఉత్సాహంగా ఉంది దాని గురించి మాట్లాడడం. తర్వాత ఉదయాన అదంతా ఒకలా చచ్చిపోయినట్లయింది. నేను నడుస్తూ అనుకున్నాను, నాకిల్లు కట్టించాలని లేదు, నేను ఈ పని చేయను. ఇప్పటి వరకు చేసిందంతా భావాల్లో మునిగిపోయి చేశాను. ఆ భావాలు తగ్గిన తరువాత గుర్తించాను అలా చేయకూడదు అని. చూడండి, ఇప్పుడు నేను మా అమ్మాయి దగ్గరకు వేరే వాళ్ళ వద్దకు వెళ్ళి ఇలా చెప్పాను. ఏమనో తెలుసా, నేను దేవుని నుంచి వినలేదు, మేము ఇల్లు కట్టించడం లేదు. అయితే ఎవరో అలా చేయాలనుకోరు. వెనక్కి వెళ్ళి ఎవరితో అయినా ఇలా చెప్పాము, నేను దేవుని నుంచి వినలేదని. కొన్నిసార్లు నిజంగా మనకు రైట్ కాని వాటిలోనికి వెళతాము. అందరూ మనం తప్పు చేశామని అనుకోకూడదు అనుకున్నందున. ఇలా అనడంలో ఎటువంటి తప్పు లేదు, నేను దేవుని నుంచి వినలేదు అని. ఆమేన్. భావాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నేనెప్పుడు చెప్తాను, భావాల ఆవేశం తగ్గిన తర్వాత నిర్ణయించుకోండి. దేని గురించైనా మీ అందరూ ఉత్సాహపడి ఇలా అనుకుంటారు, ఆశ్చర్యం, అవును నేనా చేయాలి. ఓ 3 రోజుల తర్వాత ఎలా అంటే, లేదు నాకు చేయాలని లేదు. దానికి కొంచెం సమయాన్నిచ్చి వెయిట్ చేయడం నిజంగా మంచిది. ఒకసారి నా దగ్గర దాచుకున్న కొంచెం డబ్బుంది, అంటే చాలా కొంచెం, ఇది జరిగి చాలా ఏళ్ళవుతుంది, బహుశా $120 దాచుకున్నా. మేము షాపింగ్కి వెళ్ళాం. నాకు కొత్త వాచ్ కొనుక్కోవాలనుంది.
మేమొక జ్యువెలరీ స్టోర్కి వెళ్ళాము. వాళ్ళ వద్ద చాలా రైన్ స్టోన్స్ ఉన్న వాచ్ ఒకటుంది. అదెంతో బాగుంది అనుకున్నా. అండ్ బాయ్ ఒక సేల్స్‌మ్యాన్ వచ్చి అంతా చెప్పాడు. నాకు ఆ వాచ్‌ని అమ్ముతాననుకున్నాడు. నాకు 20% డిస్కౌంట్ ఇస్తానన్నాడు. అయితే నేనది వెంటనే కొంటేనే. చూడండి తెలుసా? ముందుగా దేవుడు మనల్ని ఎన్నడూ పుష్ చేయడని గుర్తించాలి. అదెప్పుడూ అపవాది పనే. దేవుడు మనకు ఆలోచించడానికి టైంని ఇస్తాడు, ఎప్పుడు సమయాన్ని ఇస్తాడు. అయితే శత్రువు అలా చేయడు. అతడెప్పుడు మీరు వెంటనే నిర్ణయం తీసుకునేలా పుష్ చేయడానికి ట్రై చేస్తాడు. అప్పుడది శత్రువని తెలుసుకోవాల్సిందే. అయితే ఇప్పుడు తెలిసింది తెలీదు. అయితే నేను కొంచెం వెయిట్ చేయాలనేది బాగానే నేర్చుకున్నాను. అందుకే అన్నాను, చూడండి అది సరే మళ్ళీ వచ్చి వాచ్ను కొంటాను. ఆ రోజు ముగియక ముందు వచ్చి కొంటే నాకు డిస్కౌంట్ని ఇస్తానని చెప్పాడు. అయితే అక్కడే కొంచెం అటు ఇటు తిరిగి సెటిల్ అయ్యి నాకేం కావాలనేది నిశ్చయించుకుంటా. సరే మాల్లో కొంచెం అటు ఇటు వెళ్ళాను. అయితే ఇదిగో విండోలో నాకు నిజంగా నచ్చిన ఒక సూట్ని చూశాను. సరే డేవ్ ప్రోత్సహించారు, అన్నారు దీన్ని ట్రై చేయి. నేను వెళ్ళి ట్రై చేశా. ఏం చెప్తున్నానంటే అది నిజంగా నాకెంతో సూట్ అయింది. అది వేస్ దగ్గర ఫిట్ అయింది, ఫ్లేర్ అయింది. అది బ్లాక్ ట్రిమ్మింగ్తో ఉన్న పర్పుల్ టాప్, బ్లాక్ స్కర్ట్ నిజంగా ఎంతో నచ్చింది. వాళ్ళ వద్ద అటువంటిది కేవలం ఎరుపుదే ఉంది. నాకు రెండూ నచ్చాయి. అయితే రెంటిని కొనే స్తోమత లేదు, కేవలం ఒకటే కొనగలను. కాబట్టి వాచ్కి సూట్కి స్తోమత లేదు. ఇప్పుడు డైలమాలో పడ్డాను, నాకు ఏది కావాలి? సరే అనుకున్నాను, ఓకే. మళ్ళీ కొంచెం సేపు తిరుగుతూ ఆలోచిద్దామని. కమాన్, ఇది మంచి సలహా. మీకు కొంచెం సమయం ఇవ్వండి. ఆ భావాల ఉద్వేగం తగ్గేంత వరకు, అంటే మీరు డైవిన్ అయ్యి దాని నుంచి బయటకు రాలేని కమిట్మెంట్ని చేసుకోవడానికి ముందు. కనుక ఏం చేశానో తెలుసుకోవాలనుందా? ఆల్ రైట్. చివరికి ఏం గుర్తించానో తెలుసా? వాచ్ గాని సూట్ గాని కొనే కంటే డబ్బునుంచుకుందామని. ఎందుకంటే నేను విచ్ఛిన్నం కావాలనుకోలేదు. ఉన్న కొంచెం డబ్బుని ఖర్చు చేసి ఒకవేళ లంచ్కి వెళ్ళాలనుకున్నా, ఎవరికైనా ఏదైనా కొనాలనుకున్నా, ఒకే దానికోసం ఉన్న డబ్బంతా ఖర్చు చేసి అందుకని వెయిట్ చేయడం మంచిదనుకున్నాను. అయితే ఇదిగో కొన్ని వారాల తర్వాత డేవే నాకు ఆ వాచ్ని 2 సూట్స్ని కొనిచ్చారు. అంటే మీకున్న సందేశం ఏమిటి? మీరు గాని అంత తొందరలో ఉండకుండా తీసుకుంటే, చూడండి మనం తీసుకున్న కొంచెం సమయాన్ని తీసుకుంటే బహుశా అదే దేవుణ్ణి ఘనపరచడానికి తీసుకుంటున్న సమయం. కొంచెం సమయాన్ని తీసుకుంటున్నాం. దీని గురించి నాతో మాట్లాడడానికి కొంచెం సమయాన్ని ఇస్తున్నాను. ఒకవేళ నేను ఇది చేయకూడదని నీవనుకుంటే, బాయ్, ఎంతమందికి తెలుసు దేవుడు మీ ఆనందాన్ని దొంగిలించినప్పుడు మీరేదో చేయకూడదని తెలుసుకోవడానికి అది మంచి విధానమని. మా ఇంటిని గురించి నా శాంతిని పోగొట్టుకున్నట్లుగా మ్యాన్ వెనక్కి వెళ్ళి అందరికీ చెప్పాలనుకోలేదు దేవుడి నుంచి వినలేదని. నేను 2-3 రోజులు వెయిట్ చేశాను. ఎంతగా వెయిట్ చేస్తే అంతగా ఆలోచించాను, నేను ఇది చేయను. నాకు వెళ్ళాలని లేదు, సామాన్లన్నిటినీ ప్యాక్ చేయాలనుకోను, నేను ఈ పని చేయను, నాకు ఇది చేయాలని లేదు. ఇప్పటికీ అదే ఇంట్లో ఉన్నాం. ఎప్పుడు వెళ్ళాలనుకోలేదు. అప్పుడప్పుడు తెరలాంటిది వస్తుంది ఇక్కడి నుంచి వెళ్ళాలని. తర్వాత ఎలా అంటే, లేదు నేను ఉన్న చోటనే ఉండాలనుకుంటా. వెళ్ళి డేవ్కి చెప్పాను, దేవుడు మనం వెళ్ళకూడదని అనుకుంటున్నాడు, అందుకని అది నాకు తెలుసు అన్నారు. ఆశ్చర్యంగా లేదా? నేను మిస్టర్ రైట్ని పెళ్లి చేసుకున్నానని తెలుసు, అయితే ఫస్ట్ నేమ్ ఎల్లప్పుడు అన్నది నాకు తెలియదు. దేవుడు మీరేదైనా ఆత్మికమైంది చేయడానికి పిలుపునివ్వాలని ఎదురు చూస్తున్నారేమో. అయితే మనం చేసేదంతా అదే. దాన్ని దేవుని కొరకు చేస్తే ఎక్కువ మెజారిటీ ఇది మిమ్మల్ని నిరాశపరచదని అనుకుంటా. అయితే ఎక్కువ శాతం మంది ప్రజలు తెలుసా, పబ్లిక్ పరిచర్యతో ముగించలేరు. మీరు క్వాయర్లోనే ముగించరు. ఆరాధన నడిపిస్తూను, పుల్పిట్ మీద బోధిస్తూను, బైబిల్ స్టడీ బోధిస్తూను బహుశా
దేవుడు మీరు చేయాల్సింది అదే అనుకుంటే తప్ప నేను చెప్తున్నానంతే. ప్రపంచంలోని అందరికంటే మనలోని అతిపెద్ద మెజారిటీ మన జీవితాలను మనం జీవిస్తాం. బహుశా పెళ్లి చేసుకుంటాం, పిల్లల్ని పెంచుతాం, ఆఫీస్కి వెళ్తాం, ఇంటికొస్తాం, శుభ్రం చేస్తాం, అంట్లు తోముకుంటాం, కూరలు కోసుకుంటాం, పచారీ కొట్టుకు వెళతాం. మనం రెగ్యులర్గా సాధారణ జీవితాన్ని జీవిస్తాం. అయితే దేవుడు అవన్నీ ఆయనతో ఆయన కోసం చేయాలి అంటాడు. దీన్ని అర్థం చేసుకోండి. మనం వెళ్ళిన ప్రతి చోట ఆయనకు ప్రతినిధిగా ఉండాలి అని. ఒక విషయం చెప్తాను. మీలోని ప్రతి ఒక్కరూ పరిచర్యలో ఉన్నారు. మీ అందరూ, ఇక్కడున్న ప్రతి వారు పరిచర్యలోకి పిలువబడ్డారు. ప్రజల్ని తీసుకుని రావడానికి, వారిని తిరిగి క్రీస్తుతో సమాధానపరిచి ప్రజల కోసం ప్రార్థించడానికి ప్రతి ఒక్కరికి పరిచర్య ఉంది. నేను ఇక్కడ పైనుందన్న నాకు మాత్రమే కాదు, మీరు క్రిందున్నారని కాదు, మీరు పిలువబడ్డారు. నిజం చెప్పాలంటే మీరు ఇక్కడ పైన నిల్చున్న కొందరికంటే ప్రపంచంలో మీరే ముఖ్యమైన వారు. ఎందుకంటే నిజంగా యేసు అవసరం ఉన్న ప్రజల వద్ద ఉన్నది మీరే కనుక. యేసు అవసరం ఉన్న చాలామంది ఈరోజు ఇక్కడ కూర్చుని లేరు. ఆమేన్. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని ఎన్నో ఏళ్లుగా ట్రై చేస్తున్నాను. మనము దేవునికి ప్రతినిధులము. యాంప్లిఫైడ్ చెప్తుంది మనం ఆయన వ్యక్తిగత ప్రతినిధులమని. మన ద్వారా ప్రపంచానికి దేవుడు ఆయన అపీల్ని చేస్తున్నాడు అని. అద్భుతంగా లేదంటారా? మీరు దేవుని పర్సనల్ ప్రతినిధులు. ఆయన మీ ద్వారా ప్రపంచానికి ఆయన అపీల్ని చేస్తున్నాడు. కనుక మీ ప్రపంచపు చిన్న సెక్షన్కి మీరే బాధ్యులు, అది ఏదైనా సరే. ఆఫీస్లో మీకు తెలిసిన వారు, పచారీ కొట్లో మీరు డీల్ చేసే ప్రజలు, జిమ్లో మీరు డీల్ చేసేవారు, మీరు వెళ్ళిన ప్రతి చోట దేవుణ్ణి రిప్రజెంట్ చేయడం ఎంతో ముఖ్యం. అలా చెప్పడంలో మీరు వెళ్ళిన అందరికీ బోధించాలని కాదు నా అర్థం. ఆ విషయంలో అందరూ సౌకర్యంగా ఉండరు. ధైర్యం చేసి చెప్పగలను, దాంతో కంఫర్టబుల్గా ఉండరని. దేవుడు గాని ద్వారాన్ని తెరిచి మీరు ఎవరితో అయినా మాట్లాడే ఛాన్స్ వస్తే అప్పుడు అలా చేయడానికి ధైర్యం ఉండడం ఎంతో ముఖ్యం. అయితే మనం బోధించినా ఎన్నడూ ఒక్క మాట చెప్పలేం. ఆమేన్. క్రైస్తవులుగా మన జీవితాన్ని జీవిస్తూ ముఖ్యంగా ఈనాడు ఎంతోమంది ఆర్డినరీ అంటే అగ్లీ ప్రజలు ఉన్నారు అక్కడ. మీరు బయట ప్రపంచంలోనికి వెళ్తే మంచిగా ఉండి, నవ్వుతూ, ప్రజలను అభినందిస్తూ, ప్రజల పట్ల మంచిగా ఉండి వారికి హెల్ప్ చేస్తుంటే ఎంతకాలం పట్టదు వాళ్ళు తెలుసుకోవాలి అనుకోవడానికి మీ గురించి ఉన్న తేడా ఏమిటని. అప్పుడు త్వరలోనే వారికి క్రీస్తే మీ రక్షకుడని చెప్పడానికి ద్వారాలు తెరుచుకుంటాయి. ఆయన ఈ విషయాలన్నీ మీకు నేర్పించాడని. జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది.